క్రమంగా పెరుగుతున్నటువంటి పరిస్థితులు చూస్తే బెజవాడను ముంచేసిన బుడమేరు. సో దాదాపుగా 8 అడుగుల ఎత్తున వరద నీరు ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. 15 డివిజన్లపై ఈ ప్రభావం ఉంటుందని చెప్తా ఉన్నారు. అట్లాగే 24 దీనికి సంబంధించి కూడా కాలనీలు కూడా జలమయమయ్యాయన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. 25,000 ఇళ్ళు నీట మునిగిపోయినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఇక నిన్నటి నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా ప్రజలతో మమేకమై అంటే వాళ్ళ ఉన్నటువంటి వరద ముంపు ప్రాంతాల్లో కూడా పర్యటిస్తున్నారు బోట్లో. మనం చూసాం నిన్న అర్ధరాత్రి వరకు, ఈరోజు ఉదయం తెల్లవారుజాము 4 గంటల వరకు కూడా సమీక్షలు, ఆ తర్వాత వరద ప్రాంతాల్లో పర్యటించడం, ఆ తర్వాత స్వయంగా ఆహార పదార్థాలకు సంబంధించి అంటే నిత్యావసర వస్తువులు కూడా బాధితులకు అందజేయడం, పునరావాస కేంద్రాలు ఏ విధంగా ఏర్పాటు చేస్తున్నారు, ఎట్లా ఉందనే దానికి సంబంధించి కూడా సమీక్షలు జరపడం, ఇవన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికన చేస్తున్న పరిస్థితి. వాటి అన్నిట్లలో కూడా ముఖ్యమంత్రి పాలు పంచుకుంటున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. దగ్గరుండి ఆ అన్ని కార్యక్రమాలకు సంబంధించి కూడా అధికారులను అప్రమత్తం చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అంటే గతంలో ఎప్పుడూ లేని విధంగా దాదాపుగా కొన్ని దశాబ్దాల క్రితం ఇలాంటి వరదలు వచ్చినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు అంటే చాలామంది చెప్తా ఉన్నారు, మరి ఇప్పుడు ఏదైతే అమావాస్య సముద్రము ఆటుపోట్లు ఉంటాయి, ఈ నేపథ్యంలో కూడా ఈ కృష్ణానదిలో ఉన్నటువంటి నీటిని తీసుకునే పరిస్థితి లేదు, ఈ నేపథ్యంలో కూడా నీళ్లు కూడా పెద్ద ఎత్తున నిలిచి ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోందని కొద్దిమంది చెప్తున్నటువంటి పరిస్థితులు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గతంలో చెప్పారు, అంటే రిటైనింగ్ వాల్ నేనే నిర్మించాను బెజవాడలో, సో దాని ద్వారానే ఇప్పుడు పెను ముప్పు తప్పింది అని మాట్లాడుతున్న పరిస్థితులు. కానీ రిటైనింగ్ వాల్ నిర్మించింది 2018లో చంద్రబాబు నాయుడు గారు. 78% పూర్తయినటువంటి దాన్ని కొద్దిగా పైన మెరుగులు చేయాల్సినటువంటి పనిని జగన్మోహన్ రెడ్డి హయాంలో చేశారు. అది కూడా సక్రమంగా చేయలేదు. చంద్రబాబు నాయుడు గారు ఇందాక ఆ వాల్ని పరిశీలించారు. సో అది సక్రమంగా కంప్లీట్ చేయలేదు. 78% పకడ్బందీగా పూర్తయినటువంటి దాన్ని ఇంకా మిగిలిన పర్సెంట్ ఏదైతే ఉందో దాన్ని పూర్తి చేయడంలో గత పాలకులు అధికార పార్టీ అప్పటి అధికార పార్టీ వైసీపీ జగన్మోహన్ రెడ్డి పూర్తిగా విఫలమయ్యారన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అదేవిధంగా పూర్తిగా 28.5 మిల్లీమీటర్ల వర్షపాతం ఒక్క రోజుల్లోనే నమోదైందంటే ఇక రాష్ట్రంలో విజయవాడలో పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక విజయవాడ వరద ఉధృతిని ఎప్పటికప్పుడు సీఎం చంద్రబాబు సమీక్షిస్తున్నారు. విజయవాడ కలెక్టరేట్ను క్యాంప్ ఆఫీస్గా మార్చుకున్నారు చంద్రబాబు నాయుడు. వరద నీటిలోనే ముంపు ప్రాంతాల్లో పూర్తిగా పర్యటిస్తున్న పరిస్థితి. ఇక సోషల్ మీడియాలో వరదలపై ఫేక్ ప్రచారం కూడా మొదలుపెట్టింది. పేటీఎం బ్యాచ్, వైసీపీ బ్యాచ్ మొదలుపెట్టింది. చంద్రబాబు ఇల్లు హైకోర్టు మునిగిపోయిందంటూ కూడా వైసీపీ ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తూ ఉంది. వరద బాధితులకు అండగా నిలుస్తున్న కూటమి నేతలు ఉదయం నుంచే ఇక ఇటు మొత్తం రంగంలోకి దిగింది. సహాయక చర్యలు కూడా చేస్తున్న పరిస్థితి. పూర్తిగా కూడా అంటే చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి మేరకు కేంద్రం కూడా తక్షణమే స్పందించడం జరిగింది. హెలికాప్టర్లు కావచ్చు, బోట్లు కావచ్చు, ఇవన్నీ కూడా రాష్ట్రానికి పంపిస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇటు కేంద్రం రాష్ట్రం సహకారంతో కూటమి ప్రభుత్వం పూర్తిగా కూడా ఈ వరదలను సమర్థవంతంగా ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు. పూర్తిగా ప్రజల దగ్గర నుంచి కూడా ప్రజలు కూడా స్వచ్ఛందంగా బయటకు వచ్చి సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. మరి ఇంత మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళిపోయారు? నాకు ప్రతిపక్ష హోదా కావాలి అని అడుగుతున్నారు, కానీ ప్రజల కష్టాల్లో ఉంటే మరి రారా? ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, కూటమి నేతలందరూ కూడా ఇటు టీడీపీ, జనసేన, బీజేపీ నేతలందరూ కూడా ప్రజలతోనే ఉన్నారు. ప్రజల కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటున్నారు. ప్రజలు కష్టంలో ఉన్న నేపథ్యంలో ఎవరు కూడా సంతోషంగా ఇళ్లలో లేని పరిస్థితి. కూటమి నేతలు అందరూ బయట ఉండి ప్రజల కోసం సేవ చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి ఈరోజు మాత్రం తన తండ్రికి సంబంధించినటువంటి కార్యక్రమం ఉన్న నేపథ్యంలో లేదు. కానీ నిన్నేం చేశారు? కానీ రావచ్చు కదా, పోనీ ఆ పార్టీకి సంబంధించిన మంత్రులు అంటే గతంలో పనిచేసిన మంత్రులు కావచ్చు, రాజకీయ నాయకులు అందరూ కూడా ఏదైతే పదవులను అనుభవించి ఏదైతే ప్రజలకు సంబంధించినటువంటి ధనాన్ని జీతాలుగా తీసుకొని విలాసవంతంగా జీవించినటువంటి వైసీపీ నేతలంతా ఎక్కడికి పోయారు ఇప్పుడు అనేది ఒక ప్రశ్న ఉత్పన్నమవుతోంది. అది కాకుండా పనిచేస్తున్న వాళ్ళపైన బురద జల్లే ప్రయత్నం ఇంకా చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఈ కృష్ణానది చుట్టూ కూడా ఆ ప్రాంతంలో ఎక్కడా కూడా ఒక్క తట్ట మట్టి ఎత్తిన పరిస్థితి వైసీపీది కనిపించలేదు. ఇటు ఏదైతే చెరువులు కూడా పూడికలు తీసిన పరిస్థితి కనిపించలేదు. పూర్తిగా ఇవన్నిటి పర్యావసానం ఇప్పుడు చూస్తున్నటువంటి వరదలు అధికంగా కావడంతో అవన్నీ కూడా సమస్యలు బయటకు వస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఓవరాల్గా ఈ అంశానికి సంబంధించి మనం చర్చలోకి వెళ్దాం. చర్చలో పాల్గొంటున్నారు రాజకీయ విశ్లేషకులు లక్ష్మీనారాయణ గారు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి. అట్లాగే ఇటు బీజేపీ పార్టీ